హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇప్పుడు మనము ఋషికొండ బీచ్కు తిరిగి బ్లూ ఫ్లాగ్ హోదా ఎలా వచ్చిందో తెలుసుకుందాం. విశాఖపట్నం ఋషికొండ బీచ్ తాత్కాలికంగా రద్దయిన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తిరిగి పొందింది. పర్యాటకాభివృద్ధికి ఇది గొప్ప శుభవార్త. ఈ ఫ్లాగ్ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దురేష్ సోమవారం తిరిగి ఎగురవేశారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్లీన్ బీచ్లకు ఇచ్చే గౌరవం. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ (FAA) అనే డెన్మార్క్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పరిశుభ్రత, భద్రత ప్రమాణాలను పాటించే బీచ్లకు ఇచ్చే సర్టిఫికేట్. బ్లూ ఫ్లాగ్ పొందడానికి ప్రధాన అర్హతలు: బీచ్ పరిశుభ్రత, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, మంచినీటి అందుబాటు, భద్రతా ప్రమాణాలు, రక్షణ చర్యలు, ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ నియంత్రణ. ఋషికొండ బీచ్ ఇటీవల పార్కింగ్, భద్రతా లోపాలు, వీధి కుక్కల సమస్యల కారణంగా ఈ గుర్తింపును కోల్పోయింది. కానీ ప్రభుత్వం త్వరగా తగిన చర్యలు తీసుకుని తిరిగి బ్లూ ఫ్లాగ్ హోదా పొందేలా చేసింది. ఋషికొండ బీచ్కి సంబంధించి ముఖ్యమైన సంఘటనలు మరియు తేదీలు: బ్లూ ఫ్లాగ్ రద్దు ఫిబ్రవరి 2025. అభివృద్ధి పనులు ప్రారంభం మార్చి 2025. తిరిగి బ్లూ ఫ్లాగ్ పొందిన తేదీ మార్చి 24, 2025. సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఎందుకు ముఖ్యం? పర్యాటకులను ఆకర్షించడానికి స్వచ్ఛత అత్యంత కీలకం. ప్లాస్టిక్ వ్యర్థాలు, సముద్ర ప్రదేశాల్లో పారేసే చెత్త, నీటి కాలుష్యం బ్లూ ఫ్లాగ్ హోదాకు ముప్పుగా మారతాయి. ప్రభుత్వ చర్యలు మాత్రమే కాకుండా ప్రజల సహకారం కూడా చాలా అవసరం. సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచండి, ప్లాస్టిక్ వ్యర్థాలను నిషేధించండి. పర్యాటక శాఖ తీసుకుంటున్న ముఖ్యమైన చర్యలు: బీచ్ క్లీనింగ్ డ్రైవ్స్, ప్లాస్టిక్ నిషేధం, భద్రతా పెంపు, సీసీ కెమెరాలు, గార్డులు, వీధి కుక్కల నియంత్రణ, పర్యాటకులకు మరింత సౌకర్యాలు కల్పించడం, అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణ. పర్యాటక శాఖ మంత్రి ప్రకారం ఋషికొండ బీచ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంబూ సీటింగ్ ఏరియాస్ ఏర్పాటు చేయనున్నారు. ఇది ఆర్థికాభివృద్ధికి, పర్యాటకానికి బాగా తోడ్పడుతుంది. విశాఖపట్నంను ఒక అంతర్జాతీయ టూరిజం హబ్గా మారుస్తామని మంత్రి తెలిపారు. ఋషికొండ బీచ్కు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు: బ్లూ ఫ్లాగ్ అంటే ఏమిటి? ఇది పరిశుభ్రమైన, సురక్షితమైన బీచ్లకు ఇచ్చే అంతర్జాతీయ గుర్తింపు. బ్లూ ఫ్లాగ్ రద్దు కావడానికి కారణం: పార్కింగ్, భద్రత, వీధి కుక్కల సమస్యల కారణంగా తాత్కాలికంగా రద్దయింది. మళ్లీ బ్లూ ఫ్లాగ్ హోదా ఎలా వచ్చింది? ప్రభుత్వం వెంటనే అభివృద్ధి పనులు చేపట్టి బీచ్ పరిశుభ్రత మెరుగుపరిచింది. ప్రజలు ఏం చేయాలి? బీచ్లో ప్లాస్టిక్ పారేయకండి, నీటిని కాలుష్యం చేయకండి, పరిశుభ్రత పాటించండి. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.